కవిత అరెస్టుకు కాంగ్రెస్ సీఎం రేవంత్, బీజేపీ పీఎం మోడీ కుట్ర పన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఎన్నికల షెడ్యూల్కు సరిగ్గా 24 గంటల ముందే కవితను అరెస్టు చేయడం, దీని వెనుక వీరిద్దరి హస్తం ఉందని విమర్శించుకుంటున్నారు. మరి కేంద్రంలో ఎలాగో కాంగ్రెస్ రాదని రేవంత్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్నాథ్ షిండేలా మారుతాడని, బీజేపీలోకి గంపగుత్తగా తన ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కలిపేస్తాడని ఆరోపిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా రేవంత్ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టాడని, అంతేకాకుండా రాష్ట్రంపై మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. మరి దానిలో ఉన్న అర్థం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మరి కవిత అరెస్టు కూడా ఇద్దరి మధ్య ఒప్పందంలో భాగమేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి ఈ ఇద్దరు కలిసి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరి రేవంత్ మెడపై కూడా ఎలాగో ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి పార్లమెంటు ఎన్నికల తర్వాత సరైన సమయంలో ఈ అస్త్రాన్ని మోడీ ప్రయోగిస్తారేమోనని కూడా అంటున్నారు. దీంతో రేవంత్ బీజేపీకి వెళ్లడం తప్పని పరిస్థితి నెలకొంటుందని బీఆర్ఎస్ చెబుతుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదు, బీజేపీని గట్టిగా ప్రశ్నించే కేసీఆర్ను బలహీనపరిచేందుకే, ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకే కవిత అరెస్టుకు తెరలేపారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.